ఇప్పటి వరకు మన ఛానల్‌లో ప్రతి నెలలో రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన మూవీస్ గురించి ఎన్నో వీడియోస్‌ని మీకు అందించాం. ఈ వీడియోలో జూలై నెలలో రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన టాప్ 25 మూవీస్ గురించి తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియోలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 వేటగాడు. కె. రాఘవేంద్రరావు, ఎన్టీ రామారావు కాంబోలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఇది. బీసీ సెంటర్స్‌లో కల్ట్ క్లాసిక్ రికార్డులను సృష్టించింది. 1979 జూలై 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి వసూళ్ల వద్ద పారించింది. జంధ్యాల అందించిన కథ మెయిన్ ఎస్సేట్‌గా నిలిచింది. నెంబర్ 2 బొబ్బిలి పులి. ఎన్టీ రామారావు, దాసరి నారాయణరావు కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. అన్నగారు మెస్మరైజ్ యాక్టింగ్ కనబర్చడంతో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. 1982 జూలై 9న రిలీజ్ అయింది 'బొబ్బిలి పులి'. ఏకంగా 17 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజుల పండుగ జరుపుకుంది. నెంబర్ 3 బొబ్బిలి బ్రహ్మన్న. కృష్ణంరాజుకు బిగ్ బ్రేక్ త్రూ అందించింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. అలాగే ఎన్నో అవార్డులను అందుకొని డబుల్ ప్రాఫిట్‌ను రాబట్టింది. కృష్ణంరాజు డ్యూయల్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. 1984 జూలై 19న రిలీజ్ అయింది మూవీ. ఇదొక రీమేక్ మూవీ అయినా కానీ సంచలనం సృష్టించింది. నెంబర్ 4 వజ్రాయుధం. కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు అంటూ చాలానే సృష్టించింది. ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజుల పండుగ జరుపుకుంది. మిగతా సినిమాల కోసం చాలా థియేటర్స్‌లో 80 రోజుల తర్వాత ఈ మూవీని తొలగించారు. లేకపోతే మరింత పెద్ద సక్సెస్ అయ్యేది. 1985 జూలై 5న ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ. నెంబర్ 5 అనసూయమ్మ గారి అల్లుడు. 1986 జూలై 2న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య, భానుప్రియతో పాటు శారద ముఖ్య పాత్రలో నటించింది. బాలకృష్ణ మార్కెట్‌ను, స్టార్డమ్‌ను మరింత పెంచింది మూవీ. నెంబర్ 6 పసివాడి ప్రాణం. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన చిత్రం ఇది. 1987 జూలై 23న హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఇండస్ట్రీకి నిలిచింది మూవీ. 100, 200 రోజులు కూడా ప్రదర్శింపబడి ట్రెండ్ సెట్ చేసింది. చిరంజీవి క్రేజ్‌ను మరింత పెంచింది. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో మంచి గ్రాస్ రాబట్టింది. నెంబర్ 7 మగమహారాజు. చిరంజీవికి ఖైదీతో స్టార్డమ్ వచ్చాక నటించిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 1983 జూలై 15న ఆడియన్స్ ముందుకొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. చిరంజీవి పెర్ఫార్మెన్స్‌తోనే హిట్ అయింది. నెంబర్ 8 బ్రహ్మపుత్రుడు. 1988 జూలై 1న రిలీజ్ అయింది మూవీ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కింది. మైకేల్ రాజ్ అనే తమిళ్ మూవీకి రీమేక్ ఇది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. చాలా మంది టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో అయితే నటించారు. నెంబర్ 9 కొండపల్లి రాజా. ఇదొక మల్టీ స్టారర్. 1993 జూలై 9న రిలీజ్ అయింది మూవీ. వెంకటేష్, సుమన్ మెయిన్ రోల్‌లో నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ డూపర్ హిట్ అయింది. వెంకటేష్ నటించిన మరో రీమేక్ మూవీ ఇది. వెంకటేష్ యాక్టింగ్, నగ్మ గ్లామర్‌తోనే ఘన విజయం సాధించింది. నెంబర్ 10 తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్‌కు బ్లాక్ బస్టర్‌ను అందించింది మూవీ. 1998 జూలై 24న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి కల్ట్ క్లాసిక్ రికార్డ్ నెలకొల్పింది. లవ్ స్టోరీ సినిమాలలో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. నెంబర్ 11 రాజకుమారుడు. మహేష్ బాబు టాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన మూవీ ఇది. మొదటి మూవీతోనే తనకంటూ సెపరేట్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. 1999 జూలై 30న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. సింపుల్ లవ్ స్టోరీతో తెరకెక్కి సక్సెస్ కావడం మరో ఘనత. నెంబర్ 12 తమ్ముడు. 1999 జూలై 15న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. లవ్ అండ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కి స్టడీ గ్రాస్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఈ తమ్ముడు. చాలా సినిమాలకు గట్టి పోటీనైతే ఇచ్చింది. నెంబర్ 13 సింహరాశి. బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథతో రాజశేఖర్ సక్సెస్ సాధించిన చిత్రం ఇది. 2001 జూలై 1న రిలీజ్ అయింది మూవీ. డిఫరెంట్ కథ, కథనంతో తెరకెక్కి హిట్ అయింది. 2001 టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో స్థానం సంపాదించింది. రాజశేఖర్ మెస్మరైజ్ యాక్టింగ్ కనబర్చిన చిత్రం ఇది. నెంబర్ 14 ఇంద్రామ్. చిరంజీవి కెరీర్‌లో స్టన్నింగ్ రికార్డ్ నెలకొల్పింది ఇంద్రామ్. 30 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీగా నిలిచింది. 2002 జూలై 18న రిలీజ్ అయింది మూవీ. చిరంజీవి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో నటించిన తొలి చిత్రం ఇది. 175 రోజులు కూడా హౌస్‌ఫుల్‌గా రన్ అయ్యి చిరంజీవి చర్మియా ఏంటో చూపించింది.
నెంబర్ 15 సింహాద్రి 2003 జూలై 9న మామూలు అంచనాలతో రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది సింహాద్రి. 52 డైరెక్ట్ కేంద్రాలలో 175 రోజులు ఆడి వండర్స్ అయితే క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర చెక్కు చెదరని రికార్డు నెలకొల్పింది. అతి చిన్న వయసులోనే సింహాద్రితో ఎన్నో రికార్డు నెలకొల్పారు జూనియర్ ఎన్టీఆర్. నెంబర్ 16 యజ్ఞం గోపిచంద్ హీరోగా కంబ్యాక్ ఇచ్చిన చిత్రం ఇది. లవ్ అండ్ ఫ్యాక్షన్ ఫిలింగా తెరకెక్కి ఘన విజయం సాధించింది. 2004 జూలై 2న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి హిట్ అయింది. గోపిచంద్ హీరోయిజం మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చింది. సాంగ్స్ కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. గోపిచంద్ పర్ఫార్మెన్స్‌కే పిచ్చ ఫాలోయింగ్ అయితే పెరిగింది. నెంబర్ 17 వసంతం 2003 జూలై 11న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది మూవీ. వెంకటేష్ యాక్టింగ్ ఒకటి చాలు ఈ మూవీ సక్సెస్ కావడానికి. ఎమోషన్ సీన్స్, ఫ్రెండ్‌షిప్ సీన్స్‌తో పాటు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అతిథి పాత్రలో నటించడం మరో ఘనత. నెంబర్ 18 లక్ష్యం గోపిచంద్ ఔట్‌స్టాండింగ్ యాక్టింగ్ కనబరిచిన చిత్రం ఇది. జగపతి బాబు, గోపిచంద్‌ల యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. 2007 జూలై 5న రిలీజ్ అయింది లక్ష్యం. గోపిచంద్‌కు బాక్సాఫీస్ మార్కెట్‌ను, ఫ్యాన్ బేస్‌ను హెవీగా పెంచిన చిత్రం ఇది. నెంబర్ 19 మగధీరం సెకండ్ మూవీతోనే రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ఫిలిం ఇది. 223 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులు ఆడి బీభత్సం అయితే సృష్టించింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది మగధీరం. తెనాలి, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు లాంటి చాలా ఏరియాస్‌లో రికార్డుల మోత అయితే మోగించింది. 2009 జూలై 31న రిలీజ్ అయింది మగధీరం. నెంబర్ 20 ఈగ వీఎఫ్ఎక్స్ వర్క్‌తోనే హిట్ అయింది మూవీ. 2012 జూలై 6న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది ఈగ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 57 కోట్ల షేర్ అందుకుంది. నాని, సమంత, సుదీప్‌లకు మరింత స్టార్ హోదాను తెచ్చిపెట్టింది ఈగ. నెంబర్ 21 దృశ్యం ఇదొక రీమేక్ మూవీ. వెంకటేష్ తన ఏజ్‌కి తగ్గ పాత్రలో నటించి ఘన విజయం అందుకున్నారు. 2014 జూలై 11న మామూలు అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ. పాజిటివ్ టాక్ తెచ్చుకొని రిపీట్ ఆడియన్స్‌తోనే హిట్ అయింది. వెంకటేష్ గ్రాఫ్‌ను మరింత పెంచింది. నెంబర్ 22 బాహుబలి 2015 జూలై 10న రిలీజ్ అయింది మూవీ. ఈ మొదటి పార్ట్ టాలీవుడ్ దమ్మేంటో చూపింది. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. కలెక్షన్స్‌లో అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అని తేడా లేకుండా రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో డబుల్ ప్రాఫిట్‌ను అయితే అందించింది. నెంబర్ 23 ఫిదా 2017 జూలై 21న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది ఫిదా. శేఖర్ కమ్ముల మాయాజాలం, సాయి పల్లవి యాక్టింగ్‌తోనే సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. నెంబర్ 24 ఆర్ఎక్స్ 100 2018 జూలై 12న ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఫేక్ లవ్‌లో ఉండే లోపాలను కళ్ళకు కట్టినట్టు చూపింది ఆర్ఎక్స్ 100. నెంబర్ 25 ఇస్మార్ట్ శంకర్ 2019 జూలై 18న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది ఇస్మార్ట్ శంకర్. రామ్, పూరి జగన్నాథ్‌లకు తొలి 100 కోట్ల మూవీ ఇది. రామ్ మార్కెట్‌ను హెవీగా పెంచింది. అలాగే పూరి జగన్నాథ్‌కు కమ్‌బ్యాక్ ఫిలిం ఇది. ఈ 2025 జూలైలో కింగ్డమ్, హరిహర వీరమల్లు సినిమాలు భారీ పోటీ మధ్య పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ సినిమాలు ఆడియన్స్ అంచనాలను అందుకుంటాయో లేదో చూడాలి.